తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆషాఢ మాసం ప్రారంభమైపోయింది. ఎంత సందడిగా ఉంటుందో కదా. అమ్మవారి క్షేత్రాలు, దేవాలయాలు, సన్నిధానాలన్నీ కూడా కళకళలాడిపోతాయండి. ఊరు వాడ సంబరమే ఒక రకంగా చెప్పాలంటే ఆషాఢ మాసం వచ్చిందంటే. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో, ఇక హైదరాబాద్లో ఎంత వైభవంగా ఉంటుందో మనం ఇంకా విశేషంగా చెప్పాలా, అందరం చూస్తున్నాం. అయితే ప్రత్యేకించి అమ్మకి సమర్పించే వాటిల్లో ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. బోనం సమర్పించడం కానీ, అమ్మ ఒడి నింపడం కానీ, వీటి గురించే చాలా సందేహాలు మనకు ఉంటాయి. అందుకే ప్రస్తుతం నేను వచ్చేసాను వనస్థలిపురంలో ఉన్నటువంటి భవతారిణి ధ్యాన శక్తిపీఠం మహామాయ ఆదిపరాశక్తి దేవాలయానికి. అమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మనకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమ శివాయ. చాలా సంతోషం. ఆషాఢ మాసంలో అమ్మవారి దగ్గరికి వచ్చాం, అమ్మ కోసం వచ్చాం. చాలా సంతోషం అమ్మ. ఆషాఢంలో అమ్మవారికి బోనం సమర్పించడం అందరి ఆనవాయితీ. చాలా చక్కగా తెలంగాణలో అయితే విశేషంగా జరుగుతుంది. ఆంధ్ర ప్రాంతంలో వేరే పద్ధతిలో అమ్మవారికి సమర్పిస్తారు, కానీ ఆషాఢం అంతా అమ్మకైతే ప్రత్యేకం అది. అయితే ఈ బోనం సమర్పించడంలో నేను రకరకాల పద్ధతులు చూశానమ్మా. కొంతమంది బెల్లం అన్నం అని ఇలా సమర్పిస్తారు, ఒకటే కుండ దానిపైన దీపం పెట్టుకొని ఇలా వెళ్తారు. కొంతమంది పసుపు అన్నం కలుపుకొని కొంచెం పానకం కూడా తయారు చేస్తూ ఉంటారు, దానిపైన దీపం, అంటే 2 అంతరాలుగా. ఇంకా కొన్ని విశేషంగా చూస్తాము 7 అంతరాల బోనం అని చెప్పి. అసలు ఆ పట్టుకునే విధానమే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మేమే ఇలా ఉండిపోతాం, అసలు ఎంత చక్కగా అమ్మ అలా కూర్చుంది నెత్తి మీద అని అనిపిస్తుంది. అసలు ఏంటమ్మా 7 అంతరాల బోనం, అది ఎవరు అసలు తీసుకువెళ్ళాలి, ఎవరెవరికి అర్హత ఉంటుంది, అసలు 7 అంతరాల బోనం అంటే ఏంటి, ఎందుకు చేస్తారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ దానికి ఏంటంటే సగమే సమాధానం చెప్పి మిగతా అందరికి మనం వదిలేసేద్దాం. ఈ జ్ఞానం ఎంతమందికి ఉన్నది, ఎక్కడెక్కడ అసలు ఆగిపోయినది తెలుసా లేదా అని చెప్పేసేసి. మొట్టమొదటి ఏంటంటే మనం బోనం చేసేటప్పుడు మట్టి కుండలోనే చెయ్యాలి. ఖచ్చితంగా మట్టి కుండలో వండగలగాలి. ఎందుకు అని చెప్పేసేసానంటే మన సప్త చక్రాలు ఏవైతే ఉన్నాయి అంటే సహస్రార చక్రాన్ని మటుకు చక్రంగా భావించొద్దు, పరబ్రహ్మస్థితి. కాకపోతే 6 చక్రాలు, 7వది కూడా చక్రం ఉంది, సహస్రార చక్రం మనకి. అయితే మట్టిలో ఏంటంటే 16 రకాల ఖనిజాలు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా 16 రకాల ఖనిజాలు రోజు అవసరం. ఇంకా 2 ఖనిజాలు మనకు అందవు, అది సూర్య చంద్రుల నుంచి అందుతూ ఉంటాయి అన్నమాట. మట్టి కుండలో అమ్మకి ఏంటంటే శుద్ధాన్నం మొట్టమొదట, కాస్త కొబ్బరి, కొద్దిగా జీలకర్ర వేసేసి, మిరియాలు వేసి అమ్మకి శుద్ధంగా ఆకాన్నం అంటారు, ఇది వండుతారు. ఆ తర్వాత ఏంటంటే పరమాన్నం అంటే బెల్లం అన్నం. ఆ తర్వాత ఏంటంటే పులిహోర కూడా, తర్వాత దద్యాన్నం, తర్వాత మిరియాన్నం. ఇలా 7 రకాల నైవేద్యాలు ఉన్నాయి. కట్టు పొంగల్ ఒకటి, ఒక్కొక్క రకంగా 7 రకాల నైవేద్యాలు చేసి, పసుపుతో కూడా కలుపుతారట. 7 రకాల నైవేద్యాలు చేసి తీసుకెళ్ళాలన్నమాట. ఇది మొట్టమొదట బోనాన్ని సమర్పించింది, చేసింది అమ్మ మన రేణుకా ఎల్లమ్మ తల్లి. మొట్టమొదట అమ్మ బోనం చేసింది. ఈ బోనం ఎందుకు అమ్మ చేసింది ఏంటి అనేది ఒక చాలా విశేషమైన విషయం ఉన్నది. అది మనకు తర్వాత చేద్దాం. అయితే ఈ మట్టి కుండలో చేయడం వల్ల మనకి ఇప్పుడు ఈ కలికాలంలో ఇప్పుడు ఏంటంటే ధాతు వైషన్యం చాలా ఏర్పడుతుంది. ఖనిజాలు, కణాలు మన లోపల లేకుండా అయిపోతున్నాయి. అందుకే ఖచ్చితంగా ఏంటంటే మట్టి కుండలో అన్నం వండటం, లేదా వండిందైనా అందులో పెట్టి వేపాకులు పెట్టినప్పుడు ఆ నైవేద్యానికి తగలాలి. ఆకులు పైన పైన పెట్టొద్దు, అన్నానికి తగలాలి. తగిలి అమ్మకు నివేదన చేసిన తర్వాత మనం తినటం వల్ల ఈ 16 రకాల ఖనిజాలు మనకన్నీ అందుతాయి, రకరకాల రోగాలన్నీ నివారణం అయిపోతూ ఉంటాయి. ఇది మన ధాతు వైషమ్యాన్ని ఎలా ఒక్కొక్క నైవేద్యం ఎలా పోగొడుతుంది అనేది కూడా చూద్దాం. లలితా సహస్రనామంలో కూడా మనకు ఆ పారాయణలో 99 నుంచి మొదలవుతుంది అనమాట. అట్లా ఇందులో అమ్మవారు అంటే ఒక చోట డాకిని, యాకిని, షాకిని, రాకిని, ఆకిని, లాకిని అని చెప్పేసి అమ్మ 7 విధాలుగా ఉన్నదనమాట. ఈ 7 అక్క చెల్లెల కథ ఏంటి, ఇదేంటి, దీనికంతా చాలా విశేషం ఉంది. అయితే అందరిని ఒక క్వశ్చన్ అడుగుదాం. 7 అంతరాలు ఎందుకు చేస్తారు నేను మీకు చెప్తాను, కాకపోతే ఎందుకు చేస్తారు అనేది వారి సమాధానం చూశాక తప్పకుండా. అమ్మ అసలు 7 అంతరాల బోనం అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు? మీలో ఎవరికైనా ఈ సమాధానం తెలుసా? అయితే కామెంట్స్లో తెలియచేయండి. మీరు తెలియజేసిన దాన్ని బట్టి నేను మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తాను, వచ్చి అమ్మ ఇలా సమాధానం ఇచ్చారు,
సరైనదైతే అమ్మ, ఒకవేళ వారు సరైన సమాధానం ఇచ్చారనుకోండి, అప్పుడు సరైన సమాధానం చెప్తే కనుక వాళ్ళ పట్ల అమ్మ అపారమైన కృప ఉన్నట్టే. ఎందుకంటే ఇది అంతరించిపోయింది, నాకు తెలిసి ఎక్కడా కూడా తెలిసే అవకాశం లేదు. ఒకవేళ అలా చెప్పిన వాళ్ళకి సుమన్ టీవీ విన్నర్ గా మీరు ప్రకటించండి వాళ్ళని. తప్పకుండా తప్పకుండా ప్రకటిస్తాం. అమ్మ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం, ఎవరైతే అలా సరిగ్గా సమాధానం చెప్పారో వాళ్ళు. రైట్ అమ్మా, తప్పకుండా చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం బోనానికి సంబంధించి కూడా తరువాతి ఎపిసోడ్ లో. సంతోషం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా.